హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ శర్మన్ ఛానల్. మన విద్యార్థులు ఒకరిని అడిగారు అన్న నో అండ్ ఫెయిల్ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ నుంచి మేము బయటపడ్డాం ఎలా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ద పాజిటివ్ వర్డ్స్. గట్టిగా గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద పాజిటివ్ వర్డ్స్. ఎలాగా అంటే కన్నా ఫెయిల్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో మీ అభ్యాసంలో ఏదైతే ఉందో దాని తొలి అడుగు మాత్రమే ఫెయిల్ అయినట్టు, అంటే తప్పుగా జరిగినట్టు. సో దాన్ని సరిదిద్దుకొని మీరు ముందుకెళ్తే యు ఆర్ ద సక్సెస్ ఇన్ లైఫ్. సో అట్లాగే నో నెక్స్ట్ ఆపర్చునిటీ. సో మీ ఏదైతే ఉందో ఈ ప్రయత్నం మీకు కుదరకపోతే నెక్స్ట్ మంచి అవకాశం మీకోసం వెయిట్ చేస్తున్నట్టు లెక్క. సో ఇలాంటి విషయాలని మనం ఎప్పుడు నెగిటివ్గా తీసుకోకూడదు. దీస్ ఆర్ ద పాజిటివ్ వర్డ్స్. జీవితంలో ఎవరైనా మిమ్మల్ని మీరు ఫెయిల్, నీకు ఇది నచ్చలేదు, నువ్వు వేస్ట్ అనే మాటలు ఎవరైనా అంటే కనుక వాళ్ళు గట్టిగా సమాధానం చెప్పండి, ఎస్ ఐ ఆమ్ ఫెయిల్, మై అటెంప్ట్ వాజ్ ఫెయిల్, ఐ ఆమ్ నాట్ ఫెయిల్ ఇన్ ద లైఫ్ అని గట్టిగా చెప్పండి. సో నో ప్రాబ్లం. ఇలాంటి వాటి గురించి మీరు తొందరగా బయటపడండి, సక్సెస్ కాండి. యువర్ శర్మన్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్ కోసం మన యువర్ శర్మన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్వేస్ సపోర్ట్ విత్ ద స్టూడెంట్స్. యువర్ శర్మన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.